ప్రపంచంలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటో తెలుసా? బలోచిస్తాన్. పాకిస్తాన్ నుంచి విడిపోయి మేం కొత్త దేశం ఏర్పాటు చేశాం అని బలూచ్ నాయకులు గట్టిగా చెప్పేస్తున్నారు. My name is Vineet. In the middle of rising tensions between India and Pakistan, a known Baloch writer, Mir Yar Baloch, has claimed Balochistan's independence from Pakistan. He has ఇది నిజంగా జరిగిపోతుందా? అసలు బలూచిస్తాన్ ఎందుకు స్వాతంత్రం కోరుకుంటుంది? ఈ వీడియోలో డీప్ గా డిస్కస్ చేద్దాం. సో చివరి వరకు చూసి మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో చెప్పండి. బలూచిస్తాన్ గురించి మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా విని ఉంటారు. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అంటూ జెండాలు, మ్యాప్లు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. కానీ ఈ బలూచిస్తాన్ స్టోరీ ఏంటి? ఎందుకు వీళ్ళు పాకిస్తాన్ తో కలిసి ఉండలేకపోతున్నారు? రండి ఈ స్టోరీని ఒక్కొక్కటిగా తిప్పి చూద్దాం. ముందు బలూచిస్తాన్ అసలు ఎక్కడుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ లోని 4 ప్రావిన్సులలో ఒకటి. ఇది పాకిస్తాన్ కి సౌత్ వెస్ట్ లో ఉంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ లతో సరిహద్దులు కలిగి ఉంది. ఇక్కడ అరేబియా సముద్రం నుండి 770 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉంది. ఇది పాకిస్తాన్ భూభాగంలో 44% కవర్ చేసే అంత పెద్ద ప్రావిన్స్. కానీ జనాభా మాత్రం కేవలం 7%. సుమారు 1.8 కోట్ల మంది మాత్రమే ఉన్నారు ఇక్కడ ఎక్కువగా బలోచి తెగలు నివసిస్తూ ఉంటారు. వీళ్ళు సున్నీ ముస్లింలు. కానీ ఈ ప్రాంతంలో 70% మంది కటిక పేదరికంలో ఉన్నారు. స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్లు లాంటివి బేసిక్ సౌకర్యాలు కూడా లేవు. ఇదొక్కటే వీళ్ళ సమస్యలకు కారణమా? లేదు, ఇంకా చాలా ఉంది. బలూచిస్తాన్ ప్రజలు చెప్పే ఒక పెద్ద ఆరోపణ ఏంటంటే పాకిస్తాన్ మా సంపదను దోచుకుంటుంది, కానీ మాకు ఏమీ ఇవ్వడం లేదు. బలూచిస్తాన్ లో బంగారం, వెండి, వజ్రాలు, రాగి, గ్యాస్ లాంటి సహజ సంపద పుష్కలంగా ఉంది. కానీ ఈ వనరులు పాకిస్తాన్ లోని పంజాబ్, సింధు లాంటి ప్రాంతాలకు వెళ్తున్నాయి. ఒక ఉదాహరణ చెప్పాలంటే 1953లో గ్యాస్ నిక్షేపాలు కనుగొన్నారు. 1960 నాటికి ఈ గ్యాస్ పంజాబ్ కి సరఫరా అయింది. కానీ బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాకి గ్యాస్ అందింది ఎప్పుడో తెలుసా? 1986లో. అంటే 20 ఏళ్ల తర్వాత బలూచిస్తాన్ కి గ్యాస్ అనేది అందింది. సో ఇలాంటి వివక్ష కారణంగానే బలోచి ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. బలూచిస్తాన్ కి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. వీళ్ళకి సొంత సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. 12వ శతాబ్దంలో బలోచి గిరిజన తెగలు ఒకటై మీర్ జలాల్ ఖాన్ నాయకత్వంలో జాతీయ భావన పెంచుకున్నారు. 16వ శతాబ్దంలో మీర్ అహ్మద్ ని ఖాన్ ఆఫ్ కలాద్ గా నియమించారు. 18వ శతాబ్దంలో బలూచిస్తాన్ ఒక శక్తివంతమైన రాజ్యంగా ఎదిగింది. కానీ బ్రిటిష్ పాలనలో వీళ్ళని విభజించి బలహీనం చేశారు. 1947లో దేశ విభజన సమయంలో బలూచిస్తాన్ స్వాతంత్ర దేశంగా ఉండాలని కోరుకుంది. కానీ 1948లో పాకిస్తాన్ ఆర్మీ బలవంతంగా బలూచిస్తాన్ ని తనలో కలిపేసుకుంది. అప్పటి నుంచి బలూచిస్తాన్ ప్రజల్లో పాకిస్తాన్ పై వ్యతిరేకత పెరిగిపోయింది. 2000 సంవత్సరంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పడింది. ఈ సంస్థ పాకిస్తాన్ ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తుంది. రైల్వే, వంతెనలు, బస్టాండ్స్, స్థానిక స్థావరాలపై పాకిస్తాన్ ఆర్మీపై చాలా దాడులు చేస్తుంది. 2024లో BLA చేసిన దాడుల్లో 225 మంది చనిపోయారు. 2025లో మార్చిలో జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేసి 59 మందిని చంపారు. ఈ దాడుల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రపంచానికి తమ పోరాటాన్ని చూపిస్తున్నారు. BLA నాయకులు భారత్ తో ఫ్రెండ్షిప్ ను కోరుకుంటూ బహిరంగంగా మద్దతు అడుగుతున్నారు. కానీ ఇండియా ఇప్పటి వరకు ఓపెన్ గా సపోర్టు ప్రకటించలేదు. బలూచిస్తాన్ స్వాతంత్ర దేశం అవ్వడం సాధ్యమేనా? బలూచిస్తాన్ మేము స్వాతంత్ర దేశం అని చెప్పుకుంటే సరిపోతుందా? అస్సలు సరిపోదు. 1933 మొంటెవిడియో కన్వెన్షన్ ఆన్ ద రైట్ అండ్ డ్యూటీస్ ఆఫ్ స్టేట్స్ ప్రకారం ఒక దేశం గుర్తింపు పొందాలంటే 4 అర్హతలు కావాలి. 1. శాశ్వత జనాభా. 2. స్పష్టమైన సరిహద్దులు. 3. సమర్థవంతమైన ప్రభుత్వం. 4. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు నడపగల శక్తి. బలూచిస్తాన్ కి జనాభా, సరిహద్దులు, ప్రాంతం ఉన్నాయి. కానీ దౌత్య సంబంధాలు నడపగల శక్తి ఇంకా స్పష్టం కాలేదు. అంతర్జాతీయ గుర్తింపు కోసం ఐక్యరాజ్య సమితి, అమెరికా, చైనా, రష్యా, జపాన్ లాంటి దేశాలు అంగీకరించాలి. ఇది సుదీర్ఘ ప్రక్రియ. అందుకే బలూచిస్తాన్ ఇప్పుడు ఒక అడుగు ముందుకేసింది. కానీ ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. వీళ్ల పోరాటానికి ఇంకో కారణం చైనా. 2002లో అరేబియా సముద్ర తీరాన చైనా గోదార్ పోర్ట్ ని కట్టింది. బలూచిస్తాన్ లో పోర్ట్ కట్టినా కూడా అక్కడి స్థానికులకు ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేరు. చైనాకు చెందిన ఇంజనీర్లు, లేబర్లతోటే పనిచేయించారు. తర్వాత చైనా, పాకిస్తాన్ ఇద్దరు జాయింట్ గా స్టార్ట్ చేసిన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ కూడా బలూచిస్తాన్ ప్రజల్లో అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎందుకంటే బలూచిస్తాన్ లో ఉన్న సహజ వనరులను చైనా తమ దేశాలకు తీసుకెళ్తుంది. కానీ అక్కడ బలూచిస్తాన్ ప్రాంతం మాత్రం ఏమాత్రం అభివృద్ధి చెందడం లేదు. బలూచిస్తాన్ సమస్య గురించి ఇప్పుడు మీకు క్లారిటీ
క్లారిటీ వచ్చింది కదా ఫ్రెండ్స్. మీరు ఏమనుకుంటున్నారు? బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావాలనుకుంటున్నారా లేదా పాకిస్తాన్ తోనే ఉండాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో తయారు చేయడానికి నేను చాలా గంటలు రీసెర్చ్ చేశాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.